న్యాయానికి అన్యాయం జరగకుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనమని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయానికి అన్యాయం జరగకూడదని న్యాయ దేవతని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వృత్తి న్యాయ వృత్తి. మరి అలాంటి న్యాయ వృత్తిలో ఉన్న మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు దౌర్జన్యపు పాలనని ఆపగలిగారు. ఏ వ్యవస్థ కూడా దీన్ని కాపాడలేకపోయింది, ఒక్క న్యాయ వ్యవస్థ తప్పించి. మరి ఇలాంటి వ్యవస్థపై మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేని విధంగా దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. ఒక సోషల్ మీడియాను వాడి, అవినీతి సొమ్మును వాడి, జడ్జిలను కానీ న్యాయమూర్తులను కానీ అందరి మీద కూడా అటాక్ చేసినటువంటి వ్యక్తి. ఆ ధైర్యం ఇంకెప్పుడు ఎవరూ చేయలేదు. అవన్నీ పడ్డా కూడా అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ లేనటువంటి ఇన్ని రకాలైనటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ మీద పెట్టినప్పటికీ కూడా వాటిని మీరు నిరంతరం పోరాడుతూ, అంటే కోటేశ్వరరావు గారు ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తా చెప్తా ఉండేవాళ్ళు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. నిద్రలో పోనీయకుండా ఒక రకమైన కసితో వాళ్ళు ఇందా చెప్తున్నట్టు 24 గంటలు రిమాండ్ ఉంటే 24 గంటల్లో రిమాండ్ చేయటం, శనివారం ఆదివారం చూసుకొని ఫ్రైడే నైట్ చేయడం, ఇలా ఎంత వికృతంగా చేసినా మీరందరూ కాపాడినందుకు తెలుగుదేశం పార్టీకి నా మనస్ఫూర్తి అభినందన, కృతజ్ఞతలు. మరి తెలుగుదేశం పార్టీని చూసుకున్నారనుకోండి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇందాక వారు చెప్పినట్టుగా న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి మంచి వారిని వెతికి వెతికి మరి ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టారు. ఆ కోవలోకి వచ్చిన వ్యక్తులే ఒక యనమల రామకృష్ణులు గారు, మన చీఫ్ జస్టిస్ అయినటువంటి రమణ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ అడ్వైజర్. ఇలా ఎంతో మందిని అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.